పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు సాల్మన్ సంస్మరణ సభ నిర్వహించారు. రెడ్ బుక్ పాలనలో రక్తపాతం జరుగుతోందని వైసీపీ నేతలు నిర్వహించారు. భార్యను చూడ్డానికి వచ్చిన సాల్మన్ ను హత్య చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. పిన్నెల్లిలో సాల్మన్ హత్య చివరిది కావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని అన్నారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పార్టీ కార్యకర్త మందా సాల్మన్ గారి హత్య అత్యంత దారుణం, బాధాకరం. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మందా సాల్మన్ హత్య చూసినట్టయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లెక్కే లేదు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తపాతం నెలకొంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. చట్టం అధికార పార్టీ చుట్టంలా వ్యవహరిస్తుంది. ఈ మందా సాల్మన్ హత్య మనం చూసాం. పిన్నెల్లి గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు బయట ఉండి ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ ని దారుణంగా అక్కడున్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపారు. మరి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం గాని ఇంత కూడా స్పందించలేదంటే ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు, సామాన్య ప్రజలకు న్యాయం లేదు అని స్పష్టమవుతా ఉంది. నిన్న ఒక విలేకరి చెప్పినట్టు ఒక కారంచేడు ఘటన యావత్ దేశాన్ని ప్రభావితం చేసి అప్పుడున్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం తేటం జరిగింది. అలాగే ఈ రోజు పల్నాడులో ఒక సాల్మన్ హత్య మరొక హత్య గడవకుండా ప్రభావితం చేస్తూ మరి పల్నాడులో శాంతిని నెలకొల్పుతూ రాజకీయాల అతీతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుని గ్రామాలకు పోయేటట్టు ఉద్యమం చేపట్టడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒకటే చెప్పారు, వాళ్ళు కలిసినప్పుడు కుటుంబ సభ్యులు, చూడు వాళ్ళు అడుగుతున్నది మరొక హత్య జరగకూడదని. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా మారాలి. విష వృక్షపు విత్తనాలు నాటుతున్నాడు. రేపు ఆ వృక్షం పెద్దదై ప్రతి గ్రామంలో ఇలాగే గనక తిరుగుబాటు అయితే పల్నాడు బతికిద్దా? ఈ రోజు పిన్నెల్లిలాగే రేపు పల్నాడు తయారైద్ది. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా ఎంపీ గారు సుధాకర్ బాబు గారు చెప్పారు, చెల్లో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు గ్రామంలో ఉన్న అన్ని మతాల కులాల ముఖ్యమైన నాయకులు పోతారు. హ్యూమన్ రైట్స్ కమిషన్